నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళంలో ఒరిస్సాకి బోర్డర్లో ఉన్నది. ఈసారి మామిడి గోవిందరావు టీడీపీ క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2014లో గెలిచిన వైకాపా నుంచి గెలిచిన కలమట వెంకటరమణ అక్కడ 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులో భాగంగా ఆయన వెళ్ళిపోవడంతో 2019లో ఆయన ఓడిపోయారు. 2024లో ఆయనకి టికెట్ రాలేదు. కానీ చివరి వరకు అలిగిన చివరి నిమిషంలో ఆయన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు వచ్చి ఒప్పించారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకటరమణకు మధ్య ఏమాత్రం సఖ్యత లేదు అన్న విషయం బయటపడింది. మొన్నటికి మొన్న ఇదే నియోజకవర్గంలో ఆకుల తంపర దగ్గర ఇసుక తరలిస్తుండగా కొన్ని లారీల్ని కలమట వెంకటరమణ స్వయంగా పట్టుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎటువంటి బిల్లులు లేకుండా ఇసుక ఒరిస్సాకి తరలించకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఎక్కడ ఎమ్మెల్యే పేరు మామిడి గోవిందరావు పేరు ఆయన ప్రస్తావించలేదు. కానీ ఆయన ఈ ఇసుక లారీలు అడ్డుకోవడానికి ప్రధానమైన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి డబ్బులు వెళ్తున్నాయని భావించడమే. ఎందుకంటే ఇక్కడ కలమట రమణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కొత్తూరు, ఆకుల తంపర ఈ ర్యాంపుల నుంచి కూడా అప్పట్లో ఇదే జరిగేది. కాబట్టి ఏ లారీ నుంచి ఎంత వస్తుందో, ఎంత తరలిస్తే ఎంత మిగులుతుందో కలమట రమణకి తెలియదు కాదు. ఇప్పుడు ఆయన ఈ లారీలు ఇసుక తరలిస్తే ఆర్థికంగా బలపడితే ఎప్పటికైనా 2029 ఎన్నికలకైనా లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకైనా ఆయన ఆర్థికంగా బలోపేతమైతే ఈయనకి ఇబ్బంది అన్న ఒక కోణం కూడా బహుశా కలమట రమణలో ఉండవచ్చు. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో మామిడి గోవిందరావు ఖర్చు చేయడానికి కూడా పెద్దగా డబ్బులు లేవని, ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని జిల్లాలో అందరూ చెప్పుకుంటున్నారు. ఉన్నవి కాస్త ఎన్నికలకు మిగిలినది అప్పు తెచ్చి ఆయన మొత్తానికి ఎన్నికలు జరిపించారు, గెలిచారు. అయితే ఇప్పుడు అప్పులు తీరిపోయినా మళ్ళీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ మార్గాల్లో వచ్చిన సొమ్ములు పెట్టుబడులుగా పెట్టిన బలోపేతం అయిపోయి మళ్ళీ తనకు రాజకీయ ఉనికి లేకుండా ఉంటుందనే అభద్రతా భావం రాముల్లో ఉంటుంది, ఉండడంలో కూడా తప్పు లేదు. అయితే ప్రభుత్వ పాలసీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ నాయకులే ఇసుక వ్యాపారం చేస్తారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలాంటివి ఉన్నాయనే గతంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జేపీ వెంచర్స్కు ఇసుకను తవ్వుకునే వెసులుబాటు ఇచ్చేశారు. దాని తాలూకా పర్యవసానం ఆయన చూశారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఇసుక తెలుగుదేశం నాయకులు ఎత్తుకుపోకుండా ఎలా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువస్తుందో తెలియకపోవడం వల్ల ప్రస్తుతానికి పాలసీ వచ్చే వరకైనా 4 రాళ్ళు 4 పోగులు ఇసుకను వెనకేసుకోవాలని మామిడి గోవిందరావు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు అడుగడుగున అక్కడ కలమట రమణే చెక్ పెడుతున్నారు. ప్రతిపక్షంగా అక్కడ 2019 నుంచి 24 వరకు పనిచేసిన రెడ్డి శాంతి, ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్డి శాంతి ఉన్నారు. అయితే ఆవిడ మహిళ. రెండోది, ఆవిడ గత 5 ఏళ్లలో ఇసుక వ్యవహారాల్లో ఆవిడ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఇసుకేమిటి, ఇసుకే కదా అని ఆవిడ తీసి పారేసి ఉండొచ్చు. కానీ ఇసుకే ఈ జిల్లాలో అనేక మందికి కనకధార స్తోత్రంలో కాసులు కూసినట్టు నోట్లు కురిపించింది. అయితే ఈ ఇసుకతోనే కలమట రమణ, మామిడి గోవిందరావుల ఇష్యూ ఆగుతుందా, లేదు అంటే అన్నిట్లోనూ ఆయన అడ్డు తగులుతారా అనేది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఈయన పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే. కాబట్టి ఆయన లారీలు అడ్డుకున్నా లేదు
ఇంకో ఫిర్యాదు చేసినా దానికి మామిడి గోవిందరావు కాదనలేని పరిస్థితి.